పిల్లల్ని పెంచే విధానంలో డిసిప్లిన్ ఎలా చేయాలి అనే దాని గురించి చిన్న మాట. పిల్లల్ని పెంచే విధానంలో డిసిప్లిన్ ఏంటంటే పిల్లలకి ఒక జీవితాన్ని ఇస్తుంది, జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. డిసిప్లిన్ లేనప్పుడు జీవితం విలువ కానీ, చదువు విలువ కానీ, ఆహారం విలువ కానీ పిల్లలకి తెలియదు. డిసిప్లిన్ చేసే విధానంలో తల్లిదండ్రులు ఇద్దరు ముందు ఒక ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. తల్లి ఎస్ అని చెప్పినప్పుడు తండ్రి నో అని చెప్పడం కానీ, ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అని చెప్పడం ద్వారా పిల్లల్లో మానసిక బలం అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా సరే పిల్లల్ని మనం తీర్చిదిద్దే విధానంలో అంటే డిసిప్లిన్ అంటే ఏంటి, ఫ్యూచర్కి ఒక వే కడుతున్నట్టు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక అండర్స్టాండింగ్ ఉండి ఒకే మాట మీద ఉండి పిల్లల్ని నడిపించినప్పుడు పిల్లల్లో కన్ఫ్యూజన్ అనేది లేక మానసికంగా ఆనందంగా ఎదుగుతారు. ఒక కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నప్పుడు, పిల్లవాడి తల్లిదండ్రులకి ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు, లేదా కుటుంబ సభ్యులు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే విభేదాలు ఉన్నప్పుడు పిల్లల్ని వెపన్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ కోపాన్ని, ఆ చిరాకుని పిల్లల మీద చూపించడం, తండ్రి మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం, భర్త మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం, అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పిల్లల్ని ఎప్పుడైతే వెపన్స్గా వాడతారో ఆ పిల్లల్లో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడి వాళ్ళ జీవితంలో డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అట్లాగే వాళ్ళు ధైర్యంగా ఫ్యూచర్ని ఎదుర్కోలేరు. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ బిహేవియర్ని బట్టి పిల్లలు కన్నింగ్గా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా వెపన్స్గా పేరెంట్స్ యూజ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళని ఎలా ఎదగాలో అలాగే ఎదగనిద్దాం. అంతేగాని మన అభిప్రాయాలు, మనసులో ఉన్న భేదాభిప్రాయాలని పిల్లల మీద రుద్ది పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. థ్యాంక్ యూ.